హల్లెలూయా. ఓకే, ఈరోజు మనం మార్కు సువార్త 6వ అధ్యాయంలోకి రండి. స్త్రీల కుటాల ద్వారా చక్కటి మరి సాక్ష్యాలు మనం వింటున్నాం. నిజమే, చాలా కార్యాలు దేవుడు చేస్తున్నాడు. కానీ మనం నేర్చుకోకపోతే ఏమి కూడా ప్రయోజనం లేదండి. వెళ్ళాము వచ్చాము అన్నట్టుగా ఉండకూడదు. చక్కగా మీరు జ్ఞానంగా కలిగి ఉంటే ఇంకా కుటుంబాలు కట్టబడతాయి. ఈరోజు ఈ వాక్యం విన్నాము అంటే దేవుడు నాతో మాట్లాడాడు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో. నేను మరి ఒక ప్రార్థన మొన్న చెప్పాను కదా, ఒక చోటకు నేను వెళ్ళినప్పుడు ఉపవాస ప్రార్థనలో ఒక వాక్యం చెప్పినప్పుడు అక్కడ ఒక స్త్రీ చాలా బాధపడుతూ గుండెలు బాదుకొని ఏడ్చి తను నాతో మాట్లాడే ప్రభా, ఈరోజు నేను కొన్ని విషయాల్లో నీ మీద ఇలా అంటే మనసు నేను పెట్టుకున్నాను, నాకు ఇప్పుడు అర్థమైంది, నేను ఇలా ఆలోచించడం తప్పని ఎంతగానో ఆమె దుఃఖపడిందండి. సరి చేసుకోవడం అనమాట. వాక్యం రాగానే సరి చేసుకోవాలి. 6:17 వచ్చిన చదవండి. యోహాను సహస్రాధిపతులకును చాలండి. అక్కడ వరకు మనం ధ్యానం చేద్దాం. దేని యొక్క వాక్యాన్ని ఈరోజు జాగ్రత్తగా వినండి. క్రమం తప్ప మీ ఇద్దరు కూడా క్రమం ఇద్దరిద్దరు నాకు కనిపించాలి. ఇప్పుడే వాళ్ళ క్లాస్ అయిపోయింది. బేబీ గారు మహిమ ఇటు వచ్చి దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ ఒక స్త్రీ మనకి కనిపిస్తుంది. ఈమె పేరేంటో తెలుసా? హేరోదియా. ఏం పేరు చెప్పండి? ఇప్పుడు హేరోదు అన్నాడు, ఆయన పేరు హేరోదు రాజు. ఆ యొక్క 1వ శతాబ్దంలో జరిగిన సంగతులు ఇవి. హేరోదు రాజు యేసుప్రభుని పిలిపించుకొని నా దగ్గర ఏదైనా ఒక అద్భుతం చేయవా అని అడుగుతాడు. యేసుప్రభు శిలువ శ్రమల టైంలో. అప్పుడు యేసుప్రభు ఆ రాజుకి ఏమి సమాధానం ఏం చెప్పడు. అంటే ఒక రకమైన శాడిస్ట్, మెంటల్గా తను కొంచెం ఒక రకమైన ప్రాబ్లం ఉన్నవాడు అనమాట. అంటే ఒక రకంగా ఎక్కిలిగా నవ్వుతూ ఏసై నువ్వు ఎన్నో చేసావు కదా అని. అంటే హేరోదు అంటే అక్కడ రకరకాల హేరోదులు ఉన్నారండి. అలానే ఇప్పుడు ఫరోలు ఎలాగో వాళ్ళకు ఒక బిరుదు లాగా అనమాట. అది ఫరోలు ఎలాగో హేరోదు అనే వాళ్ళు కూడా 1వ హేరోదు, 2వ హేరోదు, 3వ హేరోదు అని ఉంటుంది. మీరు కన్ఫ్యూజ్ అవుతారు కొంతమంది. ఈ హేరోదులు అంటే ఏంటి, అక్కడ ఒక హేరోదు ఉన్నాడు, ఏసైని తీసుకెళ్ళిన ఆయన ఇక్కడ ఇంకో హేరోదు కనిపిస్తున్నాడు. ఈ హేరోదు ఇక్కడ ఈయన కూడా రాజే. వాళ్ళని హేరోదు అంటారు ఫరోల్ లాగా. కాకపోతే వాళ్ళకు పేర్లు, అసలు పేర్లు ఉంటాయి. వీళ్ళని హేరోదు అని ఇక్కడ మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ హేరోదు ఎవరిని పెళ్లి చేసుకున్నాడంట? తన యొక్క సహోదరుని భార్యని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ ఒక హేరోదియా అని చెప్పాను కదా, ఆ పేరేంటి? హేరోదియా. అతని పేరేమో హేరోదు. అయితే వీళ్ళిద్దరు భార్య భర్తలు ఎలాగయ్యారు అని చెప్పే ముందు వీళ్ళిద్దరు ముందు స్టోరీ చెప్తా. ఇప్పుడు హేరోదియా ఒక రాజు కుమార్తె, ఒక రాజుకి భార్య. ఎవరు చెప్పండి? ఒక రాజు కుమార్తె, ఒక రాజుకు భార్య ఆల్రెడీ. అయితే ఈమె ఏం చేసింది తెలుసా? ఈమె మంచి గుణవంతురాలైతే కాదు. ఈమెకి డబ్బు పిచ్చి, అధికార పిచ్చి, మనుషులు పిచ్చి, ఇక ఏ పిచ్చిలు ఉండాలో అన్ని పిచ్చిలు ఉన్నాయి ఈమెకి. ఈ పిచ్చితో ఈ యొక్క భర్తని వదిలిపెట్టేసింది. అంటే ఎంతకన్నా గొప్ప రాజు వస్తాయి అంటే సొంత అన్నదమ్ములే అన్న భార్యను అంటే మరి అన్న భార్యతో
తను ఎఫ్ఐఆర్ పెట్టుకుంటుంది అనమాట. మన భాషలో చెప్పాలండి, మీకు అర్థమయ్యే భాషలో. సరే, ఎందుకు వదిలేసింది అంటే ఈయనకన్నా ఆయన ఇంకా ఎక్కువ డబ్బు ఉంది, ఈయనకన్నా ఆయన దగ్గర ఇంకా ఎక్కువ అధికారం ఉంది. ఈమెకి అధికారం ఇచ్చి డబ్బు పిచ్చి రెండు ఉన్నాయి. అలాగే మనుషుల్ని ఆకర్షించే నైజం, మ్యానిపులేట్ చేయగలదు ఎవరినైనా, ఏ రకంగానైనా సరే వాళ్ళని తారుమారు చేసేది. కొంతమంది స్త్రీలు ఈ రకమైన లక్షణాలు కలిగి ఉంటారు. శరీరంతో ఇతరులని ఆకర్షించాలని చాలా ఇదిగా రెడీ అవ్వడాలు. మంచిగా రెడీ అవ్వు, సంసారపక్షంగా రెడీ అవ్వు, మంచిగా వస్త్రధారణ చేసుకో, నువ్వు చక్కగా ఉండు, తప్పు లేదు. కానీ ఇతరులకి అందంగా కనబడాలి, ఆకర్షించబడాలి, ఒక నన్ను చూసి అందరూ అబ్బా అబ్బా అనాలి అనే ఒక రకమైన మెంటాలిటీ ఉన్నది చూసారా, అది ఎప్పటికైనా నీ ఊరిగా మారిపోద్ది. అందుకు ఉదాహరణే ఈ హేరోదియా జీవితం. హల్లెలూయా. హేరోదియా తను ఏం చేసిందంటే తన అన్న భర్తని మోహించి అతనితో వెళ్ళిపోద్ది. అప్పటికే ఒక కూతురు ఉంటుంది, ఆమె పేరు ఇక్కడ రాయబడి ఉంటుంది, ఆమెకు ఒక కూతురు ఉంటుంది అనమాట. ఆమె పేరు షలోమి. చిన్నదానితో చెప్పాను, ఓకే, ఆమె పేరు షలోమి. అయితే ఇక్కడ వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు అంతకన్నా బెస్ట్ రాజు దగ్గరికి వెళ్ళింది కదా, ఆ రాజుతో ఉంటా ఉంటుంది. ఈమెకి ఏమీ కూడా తప్పు అనిపించదు, ఏమీ కూడా బాధ అనిపించదు. అయ్యో నా భర్తను వదిలేసి వచ్చాననే బాధ అనిపించదు. తన కూతురుతో చక్కగా ఈ రాజుగారి దగ్గర మహారాణిలాగా ఉంటుంది. బాగానే ఉంది కదా అనుకుంటుంది, అన్నీ బాగానే ఉన్నాయి కదా అనుకుంటుంది. చాలామంది కూడా ఏదో ఒక తప్పు, ఏదో ఒక పాపం చేస్తా, నేను చేసేది కరెక్టే కదా, నేను చేసేది బాగానే ఉంది కదా, ఇలాగే ఉంటుంది జీవితాంతం అని అనుకుంటారు. అనే భ్రమలోనే బతుకుతారంట. కానీ ఇక్కడ ఒక హేరోదియా జీవితం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఇవి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఈ మాట ప్రవక్త అయిన యోహాను గారు ఖండిస్తారు. ఆమె దగ్గరికి వెళ్ళి, నీకు బుద్ధి లేదా, నీకు అసలు చేసింది కరెక్ట్గా ఉందా, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా, నీ అన్న భార్యని నువ్వు ఇలా చెయ్యొచ్చా, తప్పు కదా అని చెప్తాడు. అది ఆమెకు నచ్చదు. అందుకని యోహాను గారి మీద పగ పెట్టుకుంటుంది. అక్కడ ఉంది కదా రాయబడి, ఆయన మీద పగ పెట్టుకుందంట. పగ పెట్టుకుని ఆయన ఎలా అయినా చంపించాలని 19వ వచనంలో అంటాడు కదా, హేరోదియా అతని మీద పగ పెట్టి అతన్ని చంపగోరని కానీ ఆమె చేత కాలేదు. ఎందుకు కాలేదంటే భర్త హోదాలో, ఇప్పుడు ఆమె భర్త హోదాలో అంటే సొంత భర్త కాదు, ఇప్పుడు వచ్చేసండి కదా, ఆ భర్త గారు కొంచెం యోహాను గారు అంటే భయపడతాడు. ఎందుకు భయపడతాడు? యోహాను నీతిమంతుడు, పరిశుద్ధుడు కనుక. ఈ లోకంలో మనం పర్ఫెక్ట్గా ఉంటారండి, ఎవరైనా భయపడతారు మనకి. మనం పర్ఫెక్ట్గా ఉండకుండా తప్పులు చేస్తే ఎదుటోళ్ళు మనకి ఖచ్చితంగా భయపడరు. ఎందుకని? మనలో తప్పులు ఉంటాయిగా, వాళ్ళు ఎత్తి చూపిస్తారు. నువ్వు ఇలా చేస్తున్నావు కదా, నువ్వు ఎలా చెప్తావు నాకు, అసలు మనం ఇంకా ఆపు అని అనేస్తారు. అందుకని ఈ తప్పు చేశాను అన్న ఫీలింగ్ హేరోదుకు ఉంది. అందుకని ఎప్పుడు కూడా యోహాను గారిని ఎదిరించలేదు. పైగా ఆయన అంటే భయపడుతున్నాడు. ప్రవక్త ఆయన, బాప్తీసం ఇచ్చారు, యేసుప్రభు వారికి బాప్తీసం ఇచ్చాడు యోహాను గారు అంటే. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, యోహాను గారిని చంపాలని అన్ని ప్లాన్లు వేసింది. అసలే అధికారంలో ఉంది, అసలే మహారాణి, ఆయన గారి మీద కోపంతో ఉంది, పగతో ఉంది, ఏదో ఒకటి చేయాలి. చూడండి, ఈ రోజున చాలామందికి మంచి చెప్తే నచ్చుతుందండి, చెప్పండి. తిరిగి ఏం చేస్తున్నారు? వాళ్ళని ద్వేషిస్తున్నారు. నువ్వు నాకు మంచి చెప్తే వాళ్ళ మీద పగ పెట్టుకుంటున్నారు, వాళ్ళ మీద కోపం పెట్టుకుంటున్నారు. నచ్చట్లేదు, నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు, తప్పు కదా, ఇలా చేయడం తప్పు కదా అని ఎవరైనా చెప్తే, అసలు ఎందుకు పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారు, నేను కొంచెం ఆలోచిస్తే బాగుండు అన్న జ్ఞానం ఈరోజు ఎవరికి ఉండట్లేదండి. అందులో దేవుని బిడ్డలు, క్రైస్తవులైన వారికి ఉండకపోవడం చాలా దురదృష్టకరం. దేవుడిని ఎరిగి కూడా నువ్వు ఆలోచించాలి ఒక్కసారి. అమ్మ ముళ్ళుంటే జాగ్రత్త అన్నప్పుడు చూసుకోవాలా వద్దా, ఎంత అట్టగా అంటే ఎక్కడో చోటకు దిగింది కదా, అప్పుడు చూసుకుంటావా? నష్టపోయాక బాధపడుతున్నప్పుడు అప్పుడు చూసుకోవడం కాదు. నువ్వు ఎప్పుడైతే నీకు ఎవరైనా గద్దించారనుకో, వాళ్ళు దైవ సాకులు కావచ్చు, వాళ్ళు పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే నీ బ్రతుకు గురించి నీకు కొన్ని నీతులు చెప్తే నువ్వు వాళ్ళ మీద కోపంగా తెచ్చుకోవాల్సింది, ద్వేషం కాదు పెట్టుకోవాల్సింది. వాళ్ళని ఏం చేయాలంటే, నేను ఒకసారి ఆలోచిస్తాను, నా పరిస్థితి ఎలా ఉంది, నా బ్రతుకు ఎలా ఉంది, నా ప్రవర్తన ఎలా ఉంది అని చూసుకుంటారే, వాళ్ళు ఖచ్చితంగా దీవించబడతారు. ఆమె లేదు నాకు వీళ్ళు చెప్పేవాళ్ళ, వాళ్ళు చెప్తే నేను వినాలా,
అసలు నాకెందుకు చెప్తున్నారు, కావాలని వాళ్ళని ద్వేషించి వాళ్ళ గురించి చెప్పుడు తప్పుడు ప్రచారాలు చేస్తారు కొంతమంది. వీళ్ళకి నీతులు చెప్తే నచ్చదు, ఆ చెప్పిన వాళ్ళ మీద తప్పుడు ప్రచారాలు చేస్తారు. అప్పుడు ఏమైంది, ఎవరు నష్టపోతారు లాస్ట్కి? చూద్దాం ఇక్కడ ఏం జరిగిందో. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, ఈమెకి ఏం చేయాలో, ఎలా అతన్ని చంపాలో తెలియట్లేదంట, అర్థం కావట్లా. దేవుడు అతన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు, అర్థం కావట్లేదు. అయితే తగిన దినం ఒకటి వచ్చింది. ఆ రోజు అంట హేరోదు బర్త్డే అంట. ఎవరిది? హేరోదు బర్త్డే. ఈ బర్త్డే రోజు ఏం చేస్తారు రాజులు? సహస్రాధిపతులందరినీ, అంటే బాగా టాప్ బిలియనర్స్ ఆ రోజుల్లో వాళ్ళకి ఇంకో రాజుగారిని ఇన్వైట్ చేస్తారు కదా. ఒక రాజు ఒక రాజునిగా పిలుస్తాడు. ఇంకా కొంతమంది రాజుల్ని, ఆయనకి బాగా దగ్గరగా ఉన్న వాళ్ళని, మంచి మంచి పదవుల్లో ఉన్న వాళ్ళని, అధికారులని, ఘనపరిచేబడే వాళ్ళని అందరినీ కూడా ఆ యొక్క రాజు అక్కడికి పిలిచాడు. ఇదంతా జరిగింది 1వ శతాబ్దంలో, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అందరినీ పిలిచాడు. పిలిచిన తర్వాత ఇప్పుడు రాజ్యసభ అంటే ఏదో ఒక రాజుగారి సభ ఉంటే డ్యాన్స్ చేసేవాళ్ళు ఉంటారు కదా, నృత్యం చేసేవాళ్ళు. వాళ్ళని ఇప్పుడులాగా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమి లేవు ఆ రోజుల్లో. ఈ నృత్యం చేయడానికి ఎవరు వచ్చారు అక్కడికంటే ఈమె కూతురే. ఈమె కూతురిని డ్యాన్స్ అన్నీ రాజులు అంటే వాళ్ళకి ఆల్రెడీ అన్నిట్లో ప్రావీణ్యం ఉంటుంది. ఈమె గారు వచ్చి డ్యాన్స్ చేసిందంట అక్కడ, కూతురు గారు. డ్యాన్స్ అయ్యగానే అప్పుడు ఆ రాజుగారు బాగా ఆనందపడిపోయాడంట, ఇంప్రెస్ అయిపోయాడంట. కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచాను. అందరి మనసులో దోచుకుంది ఆ కుమార్తె. చక్కగా డ్యాన్స్ చేసింది. ఒక 16, 17, 18 ఏళ్ళు ఉంటాయి బహుశా. చక్కగా డ్యాన్స్ చేసింది, అందరిని ఆకర్షించింది. ఎంత బాగా చక్కగా నాట్యం చేసింది. ఎవరు అంటే ఇంకా రాజుకి కూతురుగానే ఫీల్ అవుతాడుగా, ఆయన కూతురు కాకపోయినా సరే ఇంకా పిలిచి, అమ్మ నీకేం కావాలి గిఫ్ట్గా అని అడుగుతాడు అనమాట. హల్లెలూయా. అప్పుడు ఈమెకి ఛాన్స్ వస్తుంది. ఆ కూతురు కూడా చూడండి ఏం చేసిందో. తర్వాత 23 వచ్చిన చూడండి, నీవు నా రాజ్యములో సగం మట్టుకు ఏమి అడిగినను నీకు ఇచ్చిదినని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకున్నాను. అంటే ఒక నిమిషం, రాజు అన్నాడంట, అమ్మ నువ్వు ఇంత బాగా డ్యాన్స్ చేసావు కాబట్టి నా రాజ్యంలో సగం అడిగినా ఇచ్చేస్తాను నీకు. అంటే ఎంత ఇంప్రెస్ అయిపోయి చూడండి. జనరల్గా రాజులు సంతోషపడితే ఒక హారమో, ఒక గొలుసో, లేకపోతే డబ్బో ఇస్తారు. రత్నాలు, వజ్రాలు, వైడర్యాలు ఒక మూటలు వేసేస్తారు. ఈయనకి ఎంత ఇంప్రెస్ అవుతే ఆయన సగం ఇచ్చేస్తానంటున్నాడో చూడండి. అంటే ఎంత ఆనందపడిపోయి ఉంటాడో ఆ డాన్స్కి. ఆమె ఎంత బాగా చేసి ఉంటుందో డాన్స్, ఎంత చక్కగా ఆకర్షించి ఉంటుందో, ఎంత చక్కగా ముఖ కవళికల్ని ప్రదర్శించి ఉంటుందో అక్కడ మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈ తల్లి పెంపకంలోనేగా పెరిగింది ఆమె కూడా. కాబట్టి అంత బాగా అందరినీ కూడా, ఒక్కళ్ళని కాదు అందరినీ ఆకర్షించింది, అందరినీ సంతోషపరిచింది అని రాయబడి ఉంది. అందుకే అందరూ మెచ్చుకునేసరికి రాజుకి ఇంకా ఈ పార్టీలో, నా పార్టీలో ఇంత బాగా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు, అందరూ పొగుడుతున్నారు ఘనంగా నన్ను, ఎంత బాగా బా ఏంటి ఈ డ్యాన్సు, మీ రాజ్య సంస్థానంలో ఎంత మంచి డ్యాన్సా అనేసి అందరూ పొగిడేసరికి ఆయనకి చాలా సంతోషం వేసేసి, ఒక కుమార్తె నీకు ఏం కావాలో చెప్పు సగం ఇస్తానని అనగానే ఆ కుమార్తె ఏం చేసింది చూడండి. పక్క నెక్స్ట్ వచ్చిన, కనుక ఆమె వెళ్ళి తన తల్లిని అడగగా, చూడండి ఏమడగమంటుంది. ఈ పిల్ల కూడా చూసారా వెళ్ళి ఎవరిని అడిగిందంట, ఏంటి చిన్న పిల్ల, ఇవి ఏమన్నా ఒక బుట్ట పిల్ల. మన ఆరాధన అంతా ఉంటే ఏమడగాలో తెలియదు, మమ్మీ ఏమడగాలి అని అడగదు. ఇవి అంత వయసు వచ్చింది, జ్ఞానం ఉంది, బుద్ధి ఉంది, కానీ తల్లి చాటు బిడ్డలాగా, అంటే తల్లి పెంపకంలో అలా పెరిగింది కాబట్టి, చెడు ప్రవర్తనతో అలా పెరిగింది కాబట్టి ఈమెకు కూడా మా అమ్మని అడిగి తీసుకుందాం, మా అమ్మ సలహా తీసుకుందాం, అసలు మా అమ్మ ఏం చెప్పిద్దో, నేను ఏమన్నా గబుక్కుని తెలియక ఏమన్నా అడిగేస్తానేమో మంచిదో చెడ్డదో, మా అమ్మ అయితే మంచి సలహా ఇచ్చిందని ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగిందంట, అమ్మ నన్ను ఏం అడగమంటావు అని. కొంతమంది వాళ్ళకంటూ బుద్ధి, వాళ్ళకి ఆలోచించుకునే విచక్షణ జ్ఞానం ఉండదు. అలానే సొంత పెత్తనాలు చేయమని కాదు, నీకంటూ నీ వ్యక్తిగతంగా నువ్వు ఆలోచించుకోవాలి, అది మంచిదా చెడ్డదా. కొన్నిసార్లు తల్లులు కూడా తప్పుడు సలహాలు ఇస్తూ ఉంటారు, లేదా తల్లులు తప్పుడు సలహాలు ఇచ్చేవాళ్ళు.
అసలు సగం కాపురాలు కూలిపోతే తల్లితో ఈ రోజున చెప్పాలంటే. వీళ్ళ డైరెక్షన్లో నడుపుతారు ఆ కూతుర్లు. ఫోన్ చేస్తారు తల్లికి పిల్ల, అమ్మ ఈరోజు మా ఆయన అసలు నేను అడిగింది కొనిపించను అన్నాడు అనగానే ఒక 2 స్పూన్లు ఎక్కువే కారం అంటది. వేస్తుంది ఆ కూతురు చక్కగా. ఇలాంటివి వింటా ఉన్నప్పుడు నిజం జోక్గా చెప్పట్లా, నేను చూసా అలాంటి వాళ్ళని. కావాలని ఉప్పు పెట్టవే కూరలో, ఎట్లా తింటాడో చూద్దాం. చిన్నదానికి పెద్దానికి గొడవ పెట్టుకుని వచ్చి అవసరమైతే ఇక ఆ కాపురం ఎట్లా తెలిసిద్దండి? ఆ తల్లి అలాంటి సపోర్ట్ చేస్తే ఆ కూతురు కొంచెం ఏదైనా కొంచెం కన్నీరు కారిస్తే అందులో తప్పు అల్లుడిది ఎంత ఉంది, కూతురిది ఎంత ఉంది, పక్కన వాళ్ళది ఎంత ఉంది అని ఆలోచించకుండా, విచక్షణ జ్ఞానం లేకుండా ఆ తల్లి నిన్న వాళ్ళు అనేవాళ్ళ నువ్వు వచ్చి ఆ కాపురం వదిలిపెట్టి అని సలహాలు ఇచ్చే తల్లులు కూడా ఉన్నారు ఈ రోజున. అలాగే చెడ్డ తల్లులు, చెడ్డ కూతురు ఏమైతే ఇద్దరు 2 సమానమైన మార్క్స్ పట్టాయి చెప్పాలంటే. వెళ్ళి అడిగిందంట, మమ్మీ ఏం అడగమంటావు అనగానే ఈమె ఆల్రెడీ అసలే పగతో రగిలిపోతుందిగా. ఎవరి మీద? యోహాన్ గారి మీద. చూడండి ఎంత పగ, ప్రతీకారం పెంచుకుంటే ఒక రాజ్యాన్ని ఇస్తాన్నప్పుడు కూడా దాన్ని రిజెక్ట్ చేసేసి ఏం కోరుకుందామి? యోహాను తలను కోరుకుంది. అంటే ఎంత పగతో రగిలిపోతుందో చూడండి. జనరల్గా ఇలాంటి ఆఫర్ మనకు వచ్చిందనుకో, మనం ఏం కోరుకుంటాం? సపోజ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనల్ని పిలిచి ఒక ఊరికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను, మనం మంచిగా చేస్తున్నావు వర్క్ అని అన్నారు అనుకో. సపోజ్ డ్యాన్స్ కాదులే, మనం ఏం కోరుకుంటాం? మా అమ్మని అడిగి వస్తామండి అని అడుగుతామా? చక్కగా సంతోషించి అది మంచిదా కాదా, అసలు నేను చేయగలనా లేదా అని ఏదో ఒకటి ఆలోచిస్తాంగా. నాకు పలానా వాళ్ళ మీద పగ ఉంది, వాళ్ళని ఏదో ఒకటి అర్జెంటుగా కేసు పెట్టి లోపలేండి అన్నాం అనుకో, అదేమైనా తెలివైన పనా? చెప్పండి కాదు కదా. ఇప్పుడు సపోజ్ మనకి ఎవరి మీదైనా వ్యక్తిగతంగా ఉన్న వాళ్ళ కోపం ఉంటే ఒక మంచి ఆఫర్ ఇస్తున్నప్పుడు రాజు ఆ ఆఫర్ వదిలేసి నాకు పలానా వాళ్ళ మీద బాగా ద్వేషం ఉంది, వాళ్ళ ముందు ఏదో ఒక కేసులో ఇరికిచ్చేయండి అన్నాం అనుకో, అది ఏమాత్రం మంచి పని, ఏమాత్రం తెలివైన పని? అంతకన్నా తెలివి తక్కువ పని ఇంకోటి ఉంటుందా? చూడండి ఎంత కోపంతో పగతో రగిలిపోతుందో ఒకసారి ఆలోచించండి. చాలామంది స్త్రీలు ఎంత ద్వేషం పెట్టుకుంటారు. చెడ్డ చెప్పేవాళ్ళు, మంచి చెప్పేవాళ్ళు అంటే నచ్చరు వాళ్ళకి, అంత ద్వేషం ఉంటుందండి. కొంతమంది వాళ్ళు నీతులు చెప్పేవాళ్ళ నాకు, వీళ్ళు మంచి చెప్పేవాళ్ళ నాకు, నా మంచి నాకు తెలియదా అని మళ్ళీ వాళ్ళని ఏం చేస్తారంటే రివర్స్ వాళ్ళ మీద ప్రచారాలు చేస్తూ ఉంటారు. అయితే యోహాన్ గారు తల అడిగిందంట, గిఫ్ట్గా తీసుకురమ్మా అని. ఎలాంటి టైంలో అడగాలో అలాంటి టైంలో అడిగిందండి. ఇప్పుడైతే కాదన్నాడు ఆయన, ఎందుకంటే మంచి సంతోషంలో ఉన్నాడు. అదే ఒట్టప్పుడు ఎన్నోసార్లు అడిగింది. భార్య కదా, భార్య హోదాలో ఉంది, రాణి హోదాలో ఉంది. ఎన్నోసార్లు ఆ యోహాన్ గారి మీద పగతో అడిగింది, ఆయన ఏదో ఒకటి చేయండి, ఆయన బంధించండి, ఆయన లోపలేయండి అంటే పాపం మా రాజు చంపకుండా జస్ట్ జైల్లో వేసి ఉంచుతున్నాడు, అలాగే కాపాడతా. ఎందుకులే ఈ బుద్ధి లేని దాన్ని మాట్లాడడం, అసలు యోహాన్ గారు ప్రవక్త, దేవుని బిడ్డ, ఎందుకులే అని ఒక భయపడ్డాడో ఏమో బహుశా. అలా ఒక జైల్లో వేసి ఉంచేశాడు. బయట ఉంటే చంపించేస్తుందని తెలుసు, ఏదో ఒక మనుషులు పెట్టి. అందుకని బయట కూడా ఉంచాలి యోహాన్ గారిని తీసుకొచ్చి ఈ రాజే కావాలని అక్కడ ఉంచుతాడు, అక్కడ రాయబడి ఉంటుంది. ఇప్పుడు అడిగింది తల, ఈ టైంలో ఇంకా కాదనడు, ఇక లేదనడు, ఇక ఏం చేయడానికి లేదు ఛాన్స్. కాబట్టి ఇప్పుడైతే నేను అనుకున్నది జరిగిద్ది, నాకు వచ్చి నీతులు చెప్తాడా, అదొక్కటే అంపాక. ఇంకేమన్నా చేశాడైనా? ఇంకేం చేయాల. ఆమె ఆస్తి ఏమన్నా తీసుకున్నాడా, లేకపోతే ఆమె ఏమన్నా అన్నాడా? ఏం లేదు, జస్ట్ మంచి చెప్పాడు అంతే. ఆ ఒక్క మాటకి అంత ద్వేషం, అంత పగ, ప్రతీకారం. ఈరోజున చాలామంది స్త్రీలు ఉంటారు, కొంతమంది పగలో ప్రతీకారాలు, నీతులు చెప్పకూడదు, మంచి చెప్పకూడదు, ఏమి అసలు చెప్పకూడదు. వాళ్ళకి చెప్పామా ఇక అంతే, పెంచుకుంటా ఉంటారు. పాము పగ పెంచుకున్నట్టుగా పాము పెంచుకోదండి, దానికి అంత జ్ఞానం లేదు సైన్స్ ప్రకారం. మనుషులకు ఊహ పెంచుకుందని. అసలు పాముతో ఎందుకు పోలంటే అలా బుసలు కొట్టినట్టుగా తాస్పాంలో వేస్తారంట, ఆ పేరెత్తితే అంత ద్వేషిస్తారంట మంచి చెప్పిన వాళ్ళు. వెంటనే ఇంకేమి కాదనలేకపోయాడు హేరోదు పాపం. ఓకే, ఎందుకంటే అక్కడ అందరూ ఉన్నారు, వాళ్ళందరి ముందు అడిగింది. ఆ పిల్ల వచ్చి మా అమ్మ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది, వచ్చింది.
రాజుగారు యోహాన్ గారు తల కావాలి నాకు అంది. కాదనకుండా ఈ టైంలో ఎవరైనా సరే అదే ఇంట్లో పర్సనల్గా అడిగితే అమ్మ అలా తప్పు లేకపోతే ఇంకోటి ఏదో చెప్పేవాడేమో, అలా చేయడం ఇంకోటి ఏదైనా కోరుకునేవాడేమో. అంతమంది ముందు నేను నీకు రాజ్యాన్ని రాసిస్తా సగం అన్న అక్కడ చక్కగా చెప్పాడు. వాళ్ళందరి ముందు మళ్ళీ ఆమె వచ్చి అడిగితే అది కాదులే ఇంకోటి అంటే అతని పరువు అక్కడ తగ్గిద్ది, అతని యొక్క అధికార బలం తగ్గిద్ది. ఆయనకి ఎంత పెద్ద ప్రాబ్లమో తెలుసు. అదే ఆయన రాజ్యానికి మాట తప్పాడు హేరోదు. అందరి ముందు ఏదో పెద్ద ప్రగల్భాలు పలికాడు, ఆస్తి ఇచ్చేస్తా అది ఇది అన్నాడు. అమ్మాయి జస్ట్ స్థలం అడిగితే ఇవ్వలేకపోయాడు. ఇక చెప్పుకుంటారు కదా రాజ్యం అంతా వేరే వాళ్ళు. ఇక కాదనలేక ఓకే బట్టలను పంపించి తల తీసుకొచ్చి పళ్ళెంలో పెట్టి ఇచ్చేస్తాడు, గిఫ్ట్గా ఇస్తాడు. ఎవరికి? తన భార్య హేరోదియాకి. అప్పుడు చల్లారిద్ది ఆమె గారి కోపం. బాగానే ఉంది, ఇక్కడ దాకా బాగానే జరిగింది, మంచిగా జరిగింది, సంతోషపడిపోయి ఉంటుంది. కానీ మరి ఈ చరిత్ర లాస్ట్కి మరి ఎట్లా దేవుడికి ఇది తప్పు కదా, అన్యాయం కదా, మనకు అనిపిస్తుంది కదా, పాపం కదా. హేరోదియా చేసింది చాలా ఘోరం కదా. ఈ రోజున కూడా చాలామంది ఎన్ని ఘోరాలు చూస్తున్నామండి. మనటి కాలమందు జరిగింది ఏంటది? 9వ తారీఖున భయంకరమైన బాధ కలిగించే ఘోరం, అది ఘోరాతి ఘోరం. నాకు అప్పుడు అనిపించింది ఇంకా ఏం లేదు, ఈ దేశమే కాదు, ఇక ప్రపంచంలో అన్యాయమే గెలుస్తుంది, అక్రమమే జరుగుతుంది, ఇక న్యాయం అనేది లేదు అని నాకు అర్థమైంది. ఆ రోజు నేను అంతకుముందు కొంచెం తెలుసు. నేను ఆ రోజు పర్టికులర్గా దీని గురించి తెలుసుకోవాలని నేను చూసా చాలాసేపు. ఆ వీడియోని నేను చూడడం జరిగింది. నా కళ్ళమ్మటి నీళ్ళు అలా కారిపోతున్నాయి అమ్మాయి గురించి మొత్తం చెప్తుంటే. ఎంత ఘోరం! నైట్ డ్యూటీలో ఉన్న ఒక స్త్రీని, ఒక డాక్టర్ని మరి ఎంతోమంది కానీ పట్టుకున్నారో ఒక్కడొచ్చాడు బయటికి, అది కూడా వాడు కాదని కొంతమంది అంటున్నారు. తెలుసు, అందరికీ తెలుసు, కానీ ఎవరు కూడా అరెస్ట్ చేయట్లేదు అసలైన వాళ్ళు తప్పించుకున్నారు. ఆ ఒక్కడు వచ్చినవాడు ఎవరో నన్ను కావాలంటే వాళ్ళు తీసుకుని అంటున్నాడు. ఒక్కడ చేసింది కాదు, ఒక్కడ చేసింది అంత ఘోరంగా ఉండదు. అమ్మాయి తల నరాలు, బ్రెయిన్లో నరాలు చెట్లిపోయినాయి, గోడకేసి కొట్టారు, ఎముకలు ఇరిగిపోయినాయి, కళ్ళల్లోంచి ఆ కళ్ళలో గాజు బెంకులు దిగిపోయినాయి. ఇంత ఘోరం అక్కడ చేయలేడు. అంత ఘోరంగా ఆ అమ్మాయిని చెప్పేస్తే ఆత్మహత్య చేసుకుందని సింపుల్ స్టేట్మెంట్ ఇచ్చారంట ఆ యొక్క పెద్ద డాక్టర్, హాస్పిటల్లో ఉండే డాక్టర్. ఎంత మనకి ఏదైనా చిన్న అన్యాయం జరిగితే, మన సంఘంలో కుమార్తె విషయంలో చిన్న అన్యాయం జరిగితే మనం ఎంత బాధపడ్డాం, ఎంత అన్యాయం, ఎంత ఘోరం అని నాకు అనిపించింది. ఈ లెవెల్లో ఇంత ఘోరం జరుగుతుంటేనే ఎవ్వరేం చేయట్లేదంటే, లేదు ఇంకా అంత అయిపోయింది ప్రభా, ఇంకా అన్యాయమే గెలుస్తుంది, అక్రమమే గెలుస్తుంది, రాజ్యమే అవుతుంది, దేవుడు చెప్పిన రోజులు వచ్చేసరి ఇంకా ఏం లేదు. ఎంత ఘోరం జరిగితే వాళ్ళని ఎంతవరకు కనీసం ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయిన న్యూస్, ఎంత దేశవ్యాప్తంగా అల్లర్లు. మళ్ళీ ఏం చేశారో తెలుసా? సిబిఐ వాళ్ళకి ఆ కేసు వెళ్ళిందంట. సిబిఐ వాళ్ళకి వెళ్ళంగానే పోలీసుల వల్ల ఏం కావట్లేదు, ఇంత బాగా అంత స్ప్రెడ్ అయిపోయింది, ఇప్పుడు మనం ఏదో ఒకటి చేయాలని సిబిఐ వాళ్ళకి అప్పచెప్తే, వాళ్ళకి అప్పచెప్పగానే ఏం చేశారు? ఆ యొక్క మరకలన్నీ పోవాలిగా, వాళ్ళు వస్తే అన్నీ మొత్తం బిట్టు పట్టుకుంటారు అన్నీ. మొత్తం అక్కడ ఎవిడెన్స్ అంతా కూడా చల్లచెదురు చేసేసారు హాస్పిటల్ వాళ్ళు. అదేమంటే బాత్రూంలో మరమ్మతులు చేస్తున్నాం మేము, ఇలా బాత్రూంలో అప్పుడే మరమ్మతులు కావాల్సి వచ్చింది. ఎంత ఘోరమో చూడండి. వాళ్ళు వస్తే మళ్ళీ ఎక్కడైనా ఏదైనా దొరికిద్ది, ఆ అమ్మాయి ఎంతమంది చంపారు ఏంటనేది వీళ్ళకి దొరికిపోతాయి. పోలీసులు అంటే ఎట్లా కూడా మేనేజ్ చేసేసి సిబిఐ వాళ్ళని మనం చేయలేమనేసి, ఎప్పుడైతే సిబిఐ కలిపిందో కేసు వెంటనే ఆ గోడలు పగలగొట్టి, అదేమంటే బయట ఉద్రేకంగా ఉన్న వాళ్ళు వచ్చేసి వాళ్ళే మొత్తం హాస్పిటల్ని నాశనం చేసేసారండి అని చెప్తున్నారు. ఎవరైనా ఎవిడెన్స్ నాశనం చేసేస్తారా? అంత ఉద్రేకంగా వాళ్ళు బయట నినాదాలు చేస్తున్నారు, న్యాయం జరగాలి, ఆ అమ్మాయికి న్యాయం జరగాలి అని. వాళ్ళే వచ్చి ఎందుకు పాటు చేసేస్తారు అన్నీ? ఎక్కడెక్కడ ఉంటుంది కదా పట్టుకోవడానికి, వాళ్ళైనా కేసు పట్టుకోగలుగుతారు. ఎంత ఘోరం చూడండి. అన్నీ అబద్ధాలు, మోసం, అన్యాయం, దారుణం చెప్పాలంటే. అమ్మాయి కేసు ఎంత బాధ, ఎంత దుఃఖకరం. ఇలాంటి జరుగుతున్నప్పుడు ఎంత ఘోరం ఏంటి మనం అనుకుంటాం, ప్రభా ఏంటని. దేవుడు అన్నాడు, ఎక్కడ అక్రమం, ఎక్కడ దౌర్జన్యం, ఎక్కడ దేవుడికి తిరుగుబాటు వచ్చిందో అక్కడే నాశనాలు జరుగుతూ ఉంటాయి. దేవుడి కోపం వస్తుందిగా ఇప్పుడు మళ్ళీ ఇంకో రూపంలో, కరోనా తర్వాత ఇంకోటి
మంకీ పాక్స్ ఇవి అంటున్నారు. అది ఇప్పుడు ఆల్రెడీ ఆఫ్రికాలో స్టార్ట్ అయింది. ఇంకెక్కడెక్కడెక్కడ ఎన్ని దేశాలకు వెళ్తుందో తెలియదు, ఎంతమంది ప్రాణాలు. మళ్ళీ అప్పుడు కూడా అనుకున్నాం మన దాకా రాదు, చైనాలో వచ్చిందంట, అది ఇదని చెప్పుకున్నారు. స్లోగా అదేం కాదులే అని. కానీ తర్వాత ఎంత బేబచ్చం, ఎన్ని వేల లక్షల మంది చనిపోయారు. శవాన్ దగ్గర కూడా వెళ్ళడానికి కూడా లేకుండా, పడి ఏడవడానికి కూడా అవకాశం లేకుండా, ఎంత దారుణం, ఎంత ఘోరం, ఎందుకు ఇంత వినాశనం, ఎందుకు దేవుడికి ఎంత దుఃఖపడుతున్నారు. మనకే ఒక మామూలు మనుషులు మనకే ఆ అమ్మాయి గురించి వింటుంటే, చదువుతుంటే, చూస్తుంటే కళ్ళమట్టి నీళ్ళు వస్తున్నాయి కదా. దేవుడికి ఎంత దుఃఖపడతాడు, సృష్టికర్త ఎంత దుఃఖపడతాడు. ఇంకా వచ్చుకుంటున్నాడు, ఇంకా సహిస్తున్నాడంటే ఎంత గొప్ప దేవుడు. ఇంకా మారతారేమో, ఇంకా ఏదో ఒకటి చిన్న చిన్న పనిష్మెంట్లు మాత్రమే ఇస్తున్నాడు ఆయన. అయినా అంత తెలుసుకోవట్లా. ఇక్కడ కూడా ఇక హేరోది వికృత రూపం ఆ తల తీసుకొచ్చి పెడితే అప్పుడు హ్యాపీగా ఫీల్ అయింది, అనుకుంది ఇలాగే నేను బ్రతుకుతానని. కానీ ఏం జరిగింది తెలుసా? 37వ శతాబ్దం అప్పుడు పరిస్థితులు తారుమారైపోయినాయి. 37 సంవత్సరాలు ఏం బాగానే ఉంది. 1వ శతాబ్దం అంటే 37కి వచ్చారు అంటే శతాబ్దం 1వ శతాబ్దంలోనే 37వ సంవత్సరం అప్పుడే స్టార్ట్ అయింది. యేసుప్రభు పుట్టినప్పుడే కదా మనకి లెక్కించడం మొదలు పెట్టారు. 37 సంవత్సరాలు హ్యాపీగా బ్రతికింది, దర్జాగా బ్రతికింది. నన్ను ఎదిరించినోడిని, నాకు నీతులు చెప్పినోడిని చంపేశాను, నేనే మంచిదాన్ని అనుకుంది, లేకపోతే నేను చేసింది కరెక్ట్ అనుకుంది, దర్జాగా బ్రతుకుతుంది. నన్ను నాకేం కాలేదు కాబట్టి దేవుడు కూడా నేను చేసింది ఎవరేం చేయలేరు అని ఒక రకమైన శాడిజంతో, ఆనందంతో విర్రవీగింది. 37వ శతాబ్దంలో గల్ఫ్ దేశానికి, స్పెయిన్ దేశానికి కొన్ని పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు స్పెయిన్ అంటే అక్కడ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనకే ఇండియాలోనే వాతావరణం చలికాలం అంటే డిసెంబర్ నెల ఎంత చలికి మనం వణికిపోతూ ఉంటాం. అవునా? వింటున్నారమ్మ జాగ్రత్తగా? వణికిపోతూ ఉంటాం. ఇప్పుడు ఆ దేశాల్లో ఇప్పుడు -డిగ్రీలు ఉంటాయి. ఈ స్పెయిన్ దేశంలో వీళ్ళు వలస వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. పారిపోతున్నారు, రాజరికాలు పోయినాయి, అప్పటికే పోతున్నాయి, లైట్గా యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ మహారాణి గారు వీళ్ళంతా కూడా వేరే దేశానికి వలస వెళ్ళిపోవాల్సి, దాక్కోవడానికి వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చినాయి. పారిపోతున్నారు అందరూ, యుద్ధాలు జరుగుతున్నాయి, భీకర యుద్ధాలు జరుగుతున్నాయి. అలాంటి టైంలో ఈమె ఒక మహారాణి కదా ఎంతైనా, ఆమె కూతురు ఇద్దరు అలా మోసుకొని వెళ్తూ ఉంటారు పలకలో వీళ్ళిద్దరిని. అక్కడ ఏమైందంటే మొత్తం ఐస్తో మొత్తం ఒక నది దాటవలసిన పరిస్థితి వస్తుంది. అప్పటికే ఆ నది ఐస్ లాగా మారిపోద్ది. ఐస్ లాగా అంటే గడ్డ కట్టేసింది. నీళ్ళ మీద చూడండి, గడ్డ పేరుకుంటుంది. వాటర్ పడితే మనం ఫ్రిడ్జ్లో కొన్నిసార్లు డీప్ ఫ్రిడ్జ్లో పైన గడ్డలా కట్టింది, కింద నీళ్ళు ఉంటాయి కానీ పైన గడ్డలా కట్టింది. అలాంటి ఒక పరిస్థితి అక్కడ. ఆ నది అంతా కూడా ఐస్ పేరుకుపోద్ది, మొత్తం గడ్డ కట్టింది. వీళ్ళు అది నది దాటాలి. మనుషులు నడిచినా ఏం కాదు, అది నడుస్తారు. చాలామంది నడిచి దిగి మరి వెళ్ళాలంటే మోసుకొని వెళ్ళడానికి అవ్వదు. అక్కడ అంత వెయిట్ ఒకేసారి ఉండకూడదు, ఒక్కొక్క మనిషి దాటాలి. అప్పుడు ఈమె దిగాలి, మహారాణి అయినా కూడా ఈమె దిగాల్సిన పరిస్థితి వస్తుంది. దిగిద్ది, నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఎవరికి ఏం కాదు, ఏం కలిపిద్ది. ఏమైతే తెలుసా, ఈ ఉన్న చోటనే అది పగిలిపోద్ది. ఏంటిది? ఐస్ గడ్డ పగిలిపోద్ది. ఐస్ గడ్డ అంటే మనం పెట్టే ఫ్రిడ్జ్లో ఐస్ లాగా పలసగా కాదు ఉండేది. అక్కడ ఒక మనిషి నడవగలుగుతున్నారంటే ఆల్రెడీ అది మందంగా గట్టిగానే ఉంటుంది. కానీ దేవుడి కోపం ఆమెకి అప్పటికి వచ్చింది. ఆ టైం, ఆ పాపం పండే టైము అప్పటికి వచ్చింది. అన్ని రోజులు అక్రమం చేసి ఏ రోజు పశ్చాత్తాపడలా. నేను ఒక ప్రవక్త తలని కొట్టించానే నా అహంకారంతో, నా అధికార బలంతో అని ఏ రోజు పశ్చాత్తాపడలా. దేవుడు ఆమెకి ఎన్నో అవకాశాలు 37 సంవత్సరాలు బహుశా ఇచ్చుంటాడేమో నేను అనుకుంటున్నా. కనీసం పశ్చాత్తాపడిద్దేమో, ఒకరోజు కాదు ఒకరోజైనా చేసిన తప్పుకి అయ్యో నేను ఇలా చేసి ఉండకూడదు అని అనుకుంటే దేవుడు వాళ్ళు క్షమిద్దాం అనుకున్నాడేమో. కానీ ఆమె అలా ఏం అనుకోలేదు. ఇంకా నీలాంటి వాళ్ళు భూమి మీద ఉండాల్సిన అవసరం లేదు అనుకున్నాడేమో. ఆమె వెళ్తున్నప్పుడు ఆ ఐస్ బర్గ్ ముక్కలైపోయి ఆమె పడతాం ఆమె తెలుసా, ఈ మొండు ఐస్ గడ్డ కోసేసి జరిగిద్దా? మొండెం తల, ఇది చరిత్ర చెప్తుంది. మొండెం తల వేరైపోతాయి. ఏ రకంగా అయితే ఆయన్ని చంపించిందో, ఏ రకంగా అయితే యోహాను తల కొట్టించిందో అదే చావు ఈమెకి వచ్చింది. ఇప్పుడు ఎవరికి జరగదు, అందరూ నడిచేయలేరు. ఈమె ఒక్కటే అలా దిగిపోగానే ఇది కోసేసింది, ఐస్ వచ్చి ఇలా కోసేసింది. ఈ మొండు కింద ఇలా ఐస్లో ఉండిపోతే తల పక్కన పడింది.
మనం చేసినది ఎప్పటికైనా మనకు తిరిగి వస్తుంది. మనం అనుకుంటాం ఇప్పుడు ఏం కాల, ఈ సంవత్సరం ఏం కాల, ఇంకో 10 సంవత్సరాలు ఏం కాల, కానీ ఒక రోజు వచ్చింది ఈలోపు పశ్చాత్తాపడి ప్రభా నేను పలానా వాళ్ళని బాధ పెట్టా, పలానా వాళ్ళని మంచి చెప్పిన వాళ్ళని ద్వేషించాను, నాకు మంచి చెప్పిన వాళ్ళని నేను అసూయ పెట్టుకున్నా, కోపం పెట్టుకున్నా, పగ పెట్టుకున్నా, లేదా వాళ్ళని నేను హింసించాను, వాళ్ళని నష్టపరిచాను. అధికారంతో కొంతమంది ఏదేదో చేసేస్తూ ఉంటారు. ఉద్యోగాలు తీపిచ్చేస్తారు, వాళ్ళ వ్యాపారాలను తీపిచ్చేస్తారు, తప్పుడు ప్రచారం చేసి వాళ్ళ మీద నిందలు వేసేసి వాళ్ళు కాపురాలు కూల్చేస్తూ ఉంటారు, వాళ్ళ ఊర్లోనే లేకుండా పంపించేస్తారు అవసరమైతే. అన్నీ జరుగుతాయి. కానీ ఆ తర్వాత ఒక రోజు వస్తుంది కదా, ఇంకొచ్చిందా లేదా హేరోదియాకి మహారాణి, ఆమె దిగాల్సిన అవసరమే లేదు, కానీ దిగే పరిస్థితి తెచ్చాడు దేవుడు. అక్కడ నది గడ్డ కట్టడం వల్ల దిగాల్సి వచ్చింది, లేకపోతే చక్కగా మోసుకుని వెళ్ళిపోయేవాళ్ళండి. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు ఏం చేసినా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, దాని ప్రతిఫలం మనం చూస్తాం. మంచి చేసామా మంచి వచ్చింది, చెడు చేస్తే కూడా చెడు వచ్చింది. ఒకళ్ళ మీద అనవసరంగా నిందేసామా, ఒకళ్ళ మీద అనవసరంగా ద్వేషం పెట్టుకున్నామా, ఒకళ్ళని కావాలని టార్గెట్ చేసి తిడుతున్నామా, ఒకళ్ళ గురించి చెడు ప్రచారాలు చేస్తున్నామా, జరిగిపోతుంది కదా, నాకు నేను చేసేది తప్పు కాదు మంచిదే కదా అనుకుంటూ సమర్థించుకుంటూ వెళ్ళిపోతున్నామేమో, ఒకరోజు బాధపడే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. హల్లెలూయా. ఇంకొక స్త్రీ గురించి కూడా నేను మీకు చెప్తాను. ఈ పేరేంటి చెప్పండి? హేరోదియా. హేరోదియా ఈ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. యెజబెల్ ఒకటి, వస్తీ ఒకటి, ఇప్పుడు హేరోదియా. ఇలా మనం ఉండకూడదు. కొంతమంది స్త్రీలు పగ ప్రతీకారంతో, అంటే ఇంత పెద్ద పెద్ద క్రైమ్ చేయకపోవచ్చు, కుటుంబాల్లో కావాలని కొన్ని నిందలు వేసేస్తుంటారు కొంతమంది మీద. ఆడపడుచులు లేదా అక్క చెల్లెళ్ళు, తోటి కోడళ్ళు మధ్య ఇలాంటి చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి. ఏదో అసూయతో చెప్తారు వాళ్ళ మీద కావాలని. అత్తగారి కంప్లైంట్ లేదా ఎరుగుబడి వాళ్ళకి, మా తోటి కోడలా, మా ఆడపడిచెలా, మా అక్కలా, మా ఆయనలా ఏమో తప్పుడు ప్రచారం చేసేస్తూ ఉంటారు. నీ మీద తప్పుడు ప్రచారం చేసేవాళ్ళు ఎవరా? లేపడా దేవుడు ఒకరోజు. నువ్వు ఒకరిని ఎక్కిరిస్తే ఇంకొకరిని ఎక్కిరించే వాళ్ళని లేపడా దేవుడు ఒకరోజు ఖచ్చితంగా లేపుతాడు. కాబట్టి హేరోదియాని మనం మైండ్లో పెట్టుకోవాలి. ప్రభా అలాంటివి అధికార గర్వం, అలాంటి అధికార పిచ్చి, డబ్బు పిచ్చి, భర్తనే వదిలేసేసేసాయి. ఆ అధికార పిచ్చి, డబ్బు పిచ్చితో భర్తనే మార్చేసిందంటే ఆ స్త్రీ ఎంత ఘోరంగా బ్రతికిందో, ఎంత ఘోరంగా సమాప్తం అయిందో ఆ చరిత్ర. కాబట్టి మన చేతుల్లో అలా ఉండకూడదని మనం ప్రార్థన చేసుకోవాలి. నేను ఒక మంచి స్త్రీ కూడా, ఇంకొక స్త్రీ గురించి కూడా నేను చెప్తాను. ఆ స్త్రీ గురించి కూడా చెప్పి నేను ముగిస్తాను. 2వ దినవృత్తాంతాలు ఫాస్ట్గా తీయండి. 2వ దినవృత్తాంతాలు 22వ అధ్యాయం 3వ వచనం చదవండి. చాలు ఓకే. 22:2 అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 40 నెలల వాడే యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. దుర్మార్గంగా ప్రార్థించుటకు నేర్పుచూ వచ్చిన గనుక నడిచెను. చాలండి. దేవుడు ఇంకొక స్త్రీ గురించి కూడా మనకి ఈరోజు నేర్పిస్తున్నాడు. ఏం పేరేంటి చెప్పండి? అహల్య కాదు, అతల్య. అందరూ చెప్పాలి. అందరూ చెప్తే ఇంకా సౌండ్ వచ్చింది. అతల్య. ఎందాక స్త్రీ పేరు హేరోదియా. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే మర్చిపోతే మన తర్వాత ఇంకా అసలేం గుర్తుంటుంది. ఆమె ఎవరోనంట యోహాను గారు తల కొట్టించిందంట అనకూడదు. హేరోదియా యోహాను గారు తల కొట్టించింది అని చెప్పాలి, గుర్తుపెట్టుకొని. ఓకేనా? ఇప్పుడు ఈ స్త్రీ ఎవరో తెలుసా? ఇజ్రాయేల్ రాజులని పరిపాలించింది. అలాగే ఇజ్రాయేల్ రాజుగారి భార్య, రాజు కుమార్తె.
క్వీన్ ఆఫ్ అతల్య చెప్పాలంటే. ఇవి ఒక మహారాణియే కదా. ఎలా ఉంటుంది? ఒక రాజుకి కూతురుగా పుట్టింది, ఒక రాజుకి భార్యగా ఉంది, ఒక రాణిగా ఏలింది కూడా. అలాగే ఒక కుమారుడిని కంది. ఆ కుమారుడికి ఆమె గురించి దేవుడు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అతనికి కుమారుడి కంట ఏమి నేర్పించిందంట? చెడు నడత. ఆయనకి ఏం నేర్పించిందని అక్కడ ఉంది కదా క్లారిటీగా. దుర్మార్గమును నేర్పించింది. హల్లెలూయా. ఈ యొక్క యెరూషలేము వస్తుంది కదా, ఇజ్రాయేల్ రాజులు ఉన్నారు కదా. ఇజ్రాయేలు రాజులు యూదా ఇజ్రాయేల్గా విడిపోతారు. 12 గోత్రాలు అయితే 10 గోత్రాలు ఒకవైపు వెళ్తారు. వీళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు. ఈ యూదా గోత్రం ఏమో రెండు గోత్రాల వాళ్ళు ఒక టీం అవుతారు. అంటే దేవుడి కోపం వీళ్ళ మీదకి ఎందుకు వచ్చిందంటే, ఈ 10 గోత్రాలు దేవుడి మీద తిరుగుబాటు చేస్తారు. ఈ 10 గోత్రాలు దేవుడికి నచ్చనే చేస్తారు. దేవుడు ఆ 10 గోత్రాలను వదిలేస్తాడు. అందుకని ఇజ్రాయేల్ రాజులుని దేవుడు పట్టించుకోవాలి. వాళ్ళు ఎప్పుడు శ్రమలు పడతా ఉంటారు. యూదా నుంచి యేసుప్రభువారు వచ్చారు. యూదా గోత్రం నుంచి. యూదా గోత్రం బెన్యామీను గోత్రం కలిసి ఒక గోత్రం. వీళ్ళు యూదా వంశస్థులు అని అంటారు. అయితే ఇక్కడ ఈమె ఏ రాజుకి ఏ రాజ్యాన్ని ఏలిందంటే యెరూషలేము అనే వస్తుంది. ఏంటి? ఇజ్రాయేల్ దేశాన్ని ఏలింది. ఇజ్రాయేల్ ప్రజలను ఏలింది. అంటే చెడు నడత నడిచిన కుటుంబంలోనే ఈమె కూడా పుట్టింది, పెరిగింది. అలాగే దేవుని బిడ్డలే, కానీ వీళ్ళు కూడా దేవుణ్ణి ఎరగల. కాకపోతే దేవుడు వద్దనుకున్నారు, వీళ్ళకి నచ్చినట్టు బతికారు. ఇంకొక కొడుకు పుట్టాడు. ఆయనకు కూడా ఏమి నేర్పించింది ఇవి? అతల్య దుర్మార్గం నేర్పించింది. ఇప్పుడు చెప్పండి, దుర్మార్గం అంటే ఏమిటి? ఎవరో తెలీదా? చెడుతనమేమో మనం క్రమంగా ఉండకపోవడమే దుర్మార్గం. దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, మనం ఎప్పుడు క్రమమైన మార్గాల్లో నడవాలి, క్రమంగా ఉండాలని దేవుడు ద్వితీయోపదేశకాండంలో చాలా ఆజ్ఞలు రాపించాడు. టైంకి చర్చికి రావాలి, ఇది ఒక క్రమం. నువ్వు రావట్లేదంటే ఏంటి అర్థం? దుర్మార్గమే దేవుడి దృష్టిలో. నువ్వు పెద్ద ఏం చేసే అవసరంలో వెళ్ళిపోయి, పెద్ద క్రైమ్లు ఏం చేయవసరంలో వెళ్ళి బయటికి, నువ్వు దేవుడు ఆజ్ఞను వినకుండా తిరుగుబాటు చేయడం, దేవుడు ఆజ్ఞను పక్కన పడేయడమే దుర్మార్గమే అన్నాడు దేవుడు. వాళ్ళు ఏం చేయలే, వాళ్ళు దేవుడు చేయమని వదిలేశారు అంతే. ఇశ్రాయేలీయులు అందరూ దేవుడు ఏం చెప్పాడో అది చేశారు. యూదా గోత్రం వాళ్ళు, బెన్యామీను గోత్రం వాళ్ళు. అందుకే ఈ 2 గోత్రాలను దేవుడు దీవించాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ విజయం ఇచ్చాడు. వాళ్ళు ఎక్కడ వెళ్ళినా గెలిచారు. వీళ్ళేమో మొత్తం ఆహాబు కూడా ఇజ్రాయేల్ రాజే కాబట్టి ఓడిపోయాడు. ఈమె ఇజ్రాయేల్ని ఏలింది, 6 సంవత్సరాలు ఏలింది ఈ స్త్రీ కూడా. అంటే అన్ని రకాలుగా ఒక మంచి పవర్ఫుల్ లేడీ చెప్పాలంటే. అతల్య. ఏం పేరు చెప్పండి మళ్ళీ? అతల్య. అయితే ఈ కుమార్తె తన యొక్క కుమారుడికి దుర్మార్గాన్ని నేర్పించిందని ఉంది. ఇప్పుడు మనం అనుకుందాం, కూర్చొని పని కట్టుకొని నేర్పిస్తారా తల్లిలో ఎవరైనా? మరి వాళ్ళకి వెళ్ళరా, ఎవరిని కొట్టరా, అబద్ధాలు చెప్పరా, ఎక్కడైనా ఏదైనా ఎత్తుకొచ్చారా అని చెప్తారా? చెప్పరు. ఏ తల్లి చెప్పదు, చెడ్డ తల్లి కూడా చెప్పదు. కానీ నేర్పించడం అంటే, వాళ్ళు నేర్చుకోవడం అంటే, ఇప్పుడు సపోజ్ నేర్చుకోవడం అంటే ఏంటి? చూసి నేర్చుకుంటారు. ఇప్పుడు ఈమె మంచిది కాదు, ఈమె దుర్మార్గురాలు కాబట్టి ఆ పిల్లోడు కూడా ఈమెను చూస్తూ పెరిగాడు. అందుకనే దేవుని బిడ్డలైన వాళ్ళు తల్లిదండ్రులు ఎలా ఉండాలో తెలుసా? మనం కరెక్ట్గా ఉంటేనే. మనం కరెక్ట్గా లేకపోతే మన పిల్లలే మనకు శత్రువులు. ఎక్కడి నుంచో అవసరంలా శత్రువులు. మన బ్రతుకు కరెక్ట్గా లేకపోతే, దేవుళ్ళో వచ్చాక మనం గనక కరెక్ట్గా ఉండకపోతే, నీతి తప్పితే, దేవుడు మనకి శత్రువుని ఎవరినో కాదు, బయట వాళ్ళని, మన పిల్లలనే తెలుపుతాడు. అందుకే ఎగ్జాంపుల్ ఎవరు? దావీదే కదా. దావీదికి తన కుమారుడే శత్రువు. ఒక మహారాజు, ఒక పరాక్రమశాలి, జ్ఞానవంతుడు, దేవుని యొక్క హృదయానుసారుడు, స్తుతించడంలో ఆరాధించడంలో ఆయనకు మించిన వాళ్ళు లేరు. కానీ తన కొడుకు తరుముతుంటే పారిపోయాడు. చెప్పులు కూడా వేసుకోవాలి కంగారులో. అంతగా ఎందుకు అంటే, తన బిడ్డ వల్ల వ్యతిరేకత వచ్చిందని తను చేసిన పాపం. అందుకే మా పిల్లలు ఇంట్లో లేదండి, మా పిల్లలు అలా అండి ఇలా అండి అని చెప్పే ముందు, ప్రభు నేను ఎలా ఉండాలో చెప్పని అడగండి ప్రతి తల్లి కూడా. నీ బిడ్డలను చిన్నప్పటి నుంచే నువ్వు భక్తిలో పెంచడం అంటే, నువ్వు కరెక్ట్గా బ్రతకడమే ముందు.
నువ్వు కరెక్ట్గా బ్రతికి దేవుడి దగ్గర నువ్వు భయభక్తులు కలిగి ఉండు. నువ్వు భయభక్తులు కలిగి జీవిస్తే వాళ్ళు తిరుగుబాటు చేసేవారుగా ఉండరు. ఈరోజు అక్కడ ఆ స్త్రీ అంత బాధపడటానికి కారణం పురుషులేగా, అందరూ మగపిల్లలేగా. వాళ్ళు ఆ పాపని నాశనం చేసింది. ఆ తల్లిని ఎంత తిడుతున్నారు చెప్పండి, ఆ తల్లిదండ్రులను ఎంత తిడుతున్నారు ప్రపంచం అంతా. ఎలా పెంచారు వీళ్ళని? డబ్బుతో, గర్వంతో, అహంకారంతో, అధికారంతో, చదువుతో విర్రవీగిపోతున్నారు. ఈ తప్పు చేసినా తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు, కానీ అది ఏదో ఒక రోజు పట్టుకుంటుంది. కప్పిపుచ్చుతున్నారు తప్పుల్ని. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు కవర్ చేసేస్తున్నారు ముందు. నిజంగా మన పిల్లలు తప్పు చేస్తే, నిజంగా నా బిడ్డ తప్పు చేశాడని వెళ్ళి కాలు పట్టుకో. ఎంత దీవిస్తాడో దేవుడు, ఎంత తప్పిస్తాడో ఆపద నుంచి. దాన్ని నమ్మో నా బిడ్డకి శిక్ష వచ్చేద్దేమో, కాబట్టి ఇప్పుడు ఏదో ఒకటి కవర్ చేసిన తర్వాత ఆయన పర్సనల్గా గద్దెద్దాం అనుకుంటామే, అక్కడే మన నీతి తప్పినట్టు. నువ్వు నిజంగా యథార్థంగా నువ్వు వీలైనంత వరకు వాళ్ళ పాదాలు పట్టుకోవడానికైనా మనం వెనకాడకూడదు. తప్పు నిజంగా మన బిడ్డలదైతే. ఏమి నేర్పించిందంటే, ఈమె దుర్మార్గురాలు ముందు. ఈమె ఆ రాజ్యం అంతా కూడా దుర్మార్గమైన పనులు చేసింది. అది చూశాడు ఆ పిల్లాడు, అదే నేర్చుకున్నాడు. అంతకన్నా బీభత్సమైన దుర్మార్గాలు చేశాడు. అన్నలందరినీ చంపించేస్తాడు, పోటీకి వస్తాడు. ఎవరైనా ఉంటారండి సొంత తమ్ముని చంపించేస్తాడు? ఈయనే రాజుగారు. అలాగే ఎంత ఘోరమో చూడండి. ఈమెని మించిపోయి. ఎందుకు అంటే ఈమె నేర్పించింది అది. అలా తల్లిదండ్రులైన వాళ్ళు ముందు దేవుడికి భయపడాలండి. పిల్లాడు సరే, ఎందుకంటే ఈ రోజులు బాగాలేదు. నేను చెప్తున్నాను, ప్రతి తల్లి ప్రతి ఒక్క బిడ్డల కోసం, ఆడపిల్లలైనా మగపిల్లైనా వారి కోసం ప్రార్థన చేయాలి ఈ రోజుల్లో. ప్రభా, నా బిడ్డ బయటికి వెళ్తున్నాడు, నా బిడ్డకి ఏ చెడు ఆకర్షించకూడదు. ఎంతమంది అండి గంజాయితో ఈ రోజున పిల్లలు పాడైపోతున్నారు. అప్పుడు కూర్చొని ప్రభా నా బిడ్డ పాడైపోతున్నాడంటే అవ్వదు. అంతకు ముందే ప్రభా నా బిడ్డలు అటు జోలు కాదు, అటు దృష్టించకూడదు, నా బిడ్డలను ఆకర్షించకూడదు. నా బిడ్డలు ఎలా వెళ్తున్నారో బయటికి అలాగే లోపలికి రావాలయ్యా. ఇంటికి ఆడపిల్లల జోలు వెళ్ళకూడదయ్యా. ఆడపిల్లలను గౌరవించాలి, సహోదర భావంతో చూడాలి అని ప్రార్థన చేయాలి. ఏ దుష్టుడు నా బిడ్డలను ప్రేరేపించకూడదు. గొడవలకు వెళ్దాం, ఓకే రౌడీగా ప్రవర్తిద్దాం అని ఏ దుష్టుడు నా బిడ్డలను ఉద్రేకపరచకూడదని మగపిల్లలు తల్లిదండ్రులు చేసుకోవాలి. ఆడపిల్లల తల్లిదండ్రులు, నా బిడ్డ బయటికి వెళ్తుంది, దేనా చూడండి, దేనా చరిత్ర చూసుకుంటే లోకాన్ని చూద్దామని వెళ్ళిందంట, షోక్ చేసుకొని. ఏం కాదు, ఒక 10 మంది ఫ్రెండ్స్ని వేసుకొని. ఎంత దారుణంగా ఆమెను కూడా అక్కడ పాడు చేశాడు. అంటే లోకాన్ని కొంతమంది ఆడపిల్లలు ఫ్రెండ్స్తో ఎక్కడికి వెళ్తానంటే అక్కడికి, అది కొనమంటే అడ్రస్ బాగుంది, ఇది బాగుంది, ఇది డిజైన్ బాగుంది, ఇది బాగుంది అంటే తల్లిదండ్రులు మంచిగా కొంటారు. లేదమ్మా, మనం వస్త్రధరణ సంస్కారంగా ఉండాలి. మనం బయటికి వెళ్తే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎంతవరకు ఉండాలో అంతవరకు అందరినీ కనిపెట్టుకోవాలి. ఇవి పిల్లల గురించి మనం చెప్తాం, కానీ ప్రార్థన కూడా చేయాలి. ప్రభా, నా బిడ్డ ఎవరు పడితే వాళ్ళని నమ్మకూడదు, ఎవరు మాటలు పడితే నా బిడ్డ వినకూడదు, నా బిడ్డకు ఆ జ్ఞానం ఇవ్వు, ఆ వివేచన ఇవ్వండి నాయన. నా బిడ్డలు వెళ్తున్నారు, ఇదిగో స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ మంచి వాళ్ళై ఉండాలి, వాళ్ళ ఆత్మీయంగా ఎదిగిన వారిగా నా బిడ్డలు ఉండాలి, వాళ్ళు బైబిల్ చదువుకోవాలి, వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి ప్రతిరోజు వారి కోసం. ఇవన్నీ ఇగో మగపిల్లలు వెళ్తున్నారు నాయన, ఏ స్త్రీ ఇంకా వాళ్ళు చూడకూడదు ప్రభా. వాళ్ళ కంటికి నీ కాపుదల ఇవ్వండి నాయన, వాళ్ళని ఏ స్త్రీలు ఆకర్షించకూడదు. ఈ మధ్యన ఎంతమంది లవ్ అఫైర్స్ పిల్లలు, యవనస్తులు తల్లిదండ్రుల మీదకి గొడవలు తేవడం, తల్లిదండ్రుల మీదకి తాకాయ నొప్పిగా మారడం. దేవుని బిడ్డలైన వాళ్ళే, కుటుంబాలనే, దేవుడిని ఎరగని వాళ్ళు కాదు వీళ్ళు. పెళ్లి చేస్తావా చేయవా, నేను పలానా అమ్మాయిని ప్రేమించా, పలానా అబ్బాయిని ప్రేమించా అని చెప్తూ ఉంటారు. అప్పుడు వచ్చిన ఏడవడం కాదు, ముందే కంచి వేసుకోవాలి. ప్రభా, ఇగో నా బిడ్డ బయటికి వెళ్తున్నాడు, కాలేజ్కి వెళ్తున్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు, ఇగో ప్రభా బయటికి వెళ్తున్నాడు, నా బిడ్డ చుట్టూ కంచి వేయనాయన. ఏ ఒక్కటి కూడా ఆకర్షించకూడదు, ఏ చెడు నా బిడ్డ దృష్టికి రాకూడదు ప్రభా అని ప్రతిరోజు కూడా మనం వారి కోసం ప్రార్థించాలి. ఇప్పుడే చిన్నప్పటి నుంచి. ఇప్పుడు వాడు అన్నాడు జాయ్, వాడు ఎంత ఉంటాడు, ఇప్పటి నుంచి చేయాలి. ప్రతి ఒక్కరూ, ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి, తల్లిదండ్రులైన వాళ్ళు నా బిడ్డలు బుద్ధివంతులుగా ఉండాలయ్యా, జ్ఞానవంతులుగా ఉండాలయ్యా. పిరికివారుగా ఉండకూడదు. కొంతమంది పిరికి వాళ్ళ పెంచుతారండి. అమ్మ అక్కడికి వెళ్ళబాకు, అమ్మ ఇది తీబాకు, అతి జాగ్రత్త కాదు. వాళ్ళకి ధైర్యం నేర్పించు, ఓపెన్గా మాట్లాడడం చక్కగా. చిన్నపిల్లల నుంచి నాకు ఇవన్నీ తెలియదు, నేను అలా చేయలే ప్రార్థన,
మీకు చెప్తున్నా ఇప్పుడు నాకు తెలిసేసరికి నా బిడ్డలు ఎదిగిపోయారు. ధ్యానం కోసం చేశాను కానీ తేజ కోసం అంత తెలియదు. నాకు ఆ రోజు తెలియలేదు. ఈరోజు మీకు చెప్తుంటే మీరు దాన్ని పట్టుకొని మీరు ఈ రోజు నుంచైనా మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తాను. నేను ఎప్పుడు చేసుకుంటున్నా, ఈ మధ్య కాలం నుంచి నేను కొన్ని సంవత్సరాల నుంచి తేజ కోసం చేస్తున్నా. ప్రభా తేజను ఆత్మీయంగా బలపరచు. నేను ఇప్పుడు ఫోన్ చేసిన తేజని ఏమడుగుతాను తెలుసా? మొదటగా ప్రార్థన చేసుకున్నావా అని అడుగుతా, అలాగే చర్చికి వెళ్ళావా అని అడుగుతా. తిన్నావా, ఏం తిన్నావు ఈ అడగను. ఎందుకంటే భక్తి అనేది మన పిల్లలకు ఉంటే మనం ఏమి వాళ్ళ కోసం పెద్దగా ప్రయాసపడవసరలా. చక్కగా దేవుడే ఒక కంచేస్తాడు. దేవుడి భయం వాళ్ళ చుట్టూ ఉంటుంది. అమ్మో ఇది చేయకూడదు, దేవుడికి అవమానం తేగకూడదు అని వాళ్ళు భయపడాలంటే ముందు మనం భయపడాలి. తల్లిదండ్రులుగా మనం భయపడాలి. తల్లిదండ్రులుగా నువ్వేమో లోపడవు, నీకు నచ్చి నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు. వాళ్ళు మాత్రం ప్రభా నీ మాట వినాలయ్యా. ఎందుకంటారు? వినరు. వాళ్ళు బెండవాలంటే నువ్వు బెండవు. ముందు అబ్రహాము దేవుడికి భయపడ్డాడండి. అందుకే ఇస్సాకు కూడా భయపడ్డాడు. ఇస్సాకు కూడా తన పెళ్ళి ఇంకో అరగంటలో ఉందనగా కూడా ఏం చేస్తాడో తెలుసు? పొలంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఇంకో అరగంటలో పెళ్ళి. మనమైతే బ్యూటీ పార్లర్లోనో లేకపోతే ఫ్రెండ్స్తో బ్యాచిలర్ పార్టీలో లేకపోతే ఇంకేదో హడావిడి, మామయ్య గారు వచ్చారా, డ్రింక్ తాగారా, ఎడ కూర్చోండి హడావిడి, అది కట్టారా, పువ్వులు జారిపోతున్నాయి, సరిగ్గా కట్టండి, లైటింగ్ ఆరిపోయింది, దండ చూడండి, ఈ హడావిడిలో ఉంటాం మనం. అబ్రహాం అంత భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఇస్సాకు కూడా ఎలా ఉన్నాడు? ఇంకొక అరగంటలో పెళ్ళనంగా ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడంట. సైలెంట్గా వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. అది అతని వ్యక్తిగత ప్రార్థన జీవితం. వాళ్ళు మారాలి అని ప్రార్థన చేసే ముందు మనం ముందు దేవుడికి సరెండర్ అయిపోవాలి. ప్రభు నేను ఇంకో ఇది విడిచిపెట్టేస్తాను, నా బిడ్డను సరిచే, ఇది నేను నేర్చుకుంటాను, నా బిడ్డను సరిచే. మనం చెప్పాలి దేవుడితో. మనల్ని ఎలా అయితే మారుతామో ఆయన అలా మలుస్తాడు దేవుడు. మనం మారకుండా మనమేమో అదే ప్రవర్తన, దేవుడికి అవిధేయమైన ఏంటో మనకు తెలుసు. మనం చేస్తున్నాం అవన్నీ. చేస్తున్నప్పుడు ప్రభుని అడగకూడదు, ప్రభాను విధించి నా బిడ్డ అలా ఉండాలి ఇలా ఉండాలని మనం నువ్వు డిజైన్ చేయకూడదు. ముందు నిన్ను డిజైన్ చేశాడుగా దేవుడు. మనం అలా ఉన్నామా? అలా మనం ఉండనప్పుడు దేవుడికి చెప్పకూడదు ఇంకొకళ్ళ గురించి. ఇంకోళ్ళు అంటే వేరే వాళ్ళు కాదు, మన బిడ్డల గురించి. మనం పర్ఫెక్ట్గా విధేయత చూపించే ఒక్కటేనండి, దేవుడికి మనం లోపడాలి. తిరుగుబాటు చేయకూడదు. తిరుగుబాటు చేయడం, అవిధేయతగా ఉండడం, ఈ రెండు పాపమే. ఈ రెండింటి వల్ల మనం మన పిల్లల వల్ల బాధ అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. మనం ఎప్పుడైతే బెండ్ అవుతామో దేవునికి, ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో, ఎప్పుడైతే ప్రభు నువ్వు ఏం చెప్తే అది చేస్తానయ్యా, అయ్యా నేను ఇదిగో క్రమం నేర్చుకుంటానయ్యా, నేను ఇలా జీవిస్తున్నానయ్యా, నేను ఇలా బ్రతుకుతున్నాను, నన్ను క్షమించు, నేను ఇలా ఉంటాను, నా బిడ్డను మనం సరిచే, నా బిడ్డ పాడైపోతున్నాడయ్యా, నా బిడ్డ నాశనం అయిపోతున్నాడు, ఎవరి భవిష్యత్తు పాడైపోతుంది, నా బిడ్డ భవిష్యత్తు పాడైపోతుంది అని మనం దేవుడి దగ్గర ఏడిస్తే మనం సరి చేసుకుంటూ దేవుడు కూడా మనం సరి చేస్తూ ఉంటాడండి. మనం నేర్చుకోకుండా ఆయన ఏమి నేర్పించడం. ఈ అతల్య తన కొడుక్కి దుర్మార్గత నేర్పించింది అంటే తను పని కట్టుకొని కూర్చొని క్లాస్ తీసుకొని నేర్పించరా, తను అలా ప్రవర్తించింది, ఆయన అలా నేర్చుకున్నాడు అంతే. మనం ఏం చేస్తాము? అబద్ధాలు ఆడుతుంటే వాళ్ళు చూసి అలాగే అబద్ధాలు ఆడతారు. మనం మోసం చేస్తుంటే వాళ్ళు చూసి మా అమ్మ అలాగే చేస్తుండగా నేను అలాగే, మా డాడీ అలాగే చేస్తున్నాగా నేను అలాగే చేస్తాను. అలాగే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక మనం రౌడీజం చేస్తుంటే వాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు. మనం ఎవరినైనా గౌరవిస్తూ మాట్లాడితే వాళ్ళు కూడా అదే గౌరవిస్తారు. మా అమ్మ అయితే అడుక్కున్నవాడిని కూడా ఏమండి అని పిలిచిద్ది. ఆడ దాటి వెళ్ళిపోయాడు అనుకోండి కొంచెం, మేము అదే నేర్చుకున్నాం. నాకు ఇప్పటికీ అలాగే అంటాను నేను. అడుక్కున్న వాళ్ళు కదా వాళ్ళని ఇట్రా అని విసిరేయడం, కొంతమంది అలా కాదు, వాళ్ళు కూడా ఏమండి ఇట్రండి అని పిలుస్తారు. మా అమ్మ పిలిచింది, మా ఇంట్లో అలా ఉండిపోయింది. మనం ఏం చేస్తే పిల్లలు అదే నేర్చుకుంటారు. మనం ఎవరికి గౌరవిస్తాం? పేదవాళ్ళకి ఇలా సహాయం చేయాలి, అది నేర్పించాలి. వాళ్ళకి ₹1 ఇచ్చి ఏమనాలి, వాళ్ళకి ₹1 ఇచ్చి కానుక వేయించాలి వాళ్ళతో. ఎందుకంటే వాళ్ళు ఇప్పటి నుంచి నేర్చుకోవాలి, కానుక వేడి నేర్చుకోవాలి, చార్టీస్ నేర్చుకోవాలి, ప్రతిదీ వాళ్ళకి చెప్పాలి, కష్టం చెప్పాలి. మనం మన ఇంట్లో ప్రాబ్లమ్స్ వాళ్ళతో షేర్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఇవన్నీ నేర్పించకుండా పిల్లలకు తెలియకూడదు. పిల్లలకు వాళ్ళకి ఎందుకులే ఇవన్నీ, వాళ్ళు రేపు ఏమి బాధ్యత లేకుండా తయారవుతారు. ప్రతిదీ నేర్పిస్తూ ఉంటే
దేవుని దగ్గర మనం నేర్చుకుంటూ ఉంటే వాక్య ప్రకారంగా ఒకరోజు మన పిల్లలు కూడా అదే చక్కగా మంచి బాటలో వాళ్ళు కూడా ఉంటారండి. అందుకని ఈ అతల్య చాలా మంది స్టోరీ ఏదంతా చెప్పడానికి సమయం లేదు, కానీ ఒక చెట్టు తల్లి చెప్పాలంటే ఒక గర్విష్ఠురాలు, రాజ్యం పోయింది, తర్వాత ఆమె కూడా చంపేశాడులేండి పోయి వచ్చి. తర్వాత విషయం చెప్తున్నా, ఈ యొక్క బైబిల్లో కొంతమంది గర్విష్ఠ స్త్రీలు ఏమి పొందుకున్నట్టు ఎక్కడ లేదండి. మన గర్వం, మన అహంకారం, మన అధికార బలం, మనం కొంతమంది చూస్తూ ఉంటాం, వాళ్ళ యాటిట్యూడ్ మారుతూ ఉంటుంది. కొంచెం బాగుంది, సమృద్ధిగా ఉంది, పర్వాలేదు, ఏం పర్వాలేదంటే వీళ్ళు పలకరించే విధానం మారిపోద్ది, వీళ్ళు పరిచయం చేసే విధానం మారిపోద్ది. అలా ఉండకూడదు. నీలో ఎంత ఉన్నా ప్రభు నేను జీరో అని నేను తగ్గించుకునే ఉండాలయ్యా. ప్రతిరోజు ఇది కూడా ప్రార్థనలో పెట్టుకోవాలి, నాకు ఎక్కడ గర్వం రాకూడదు, ఏ విషయంలో నేను అతిశయించకూడదు, నాకు ఇచ్చిన దేన్ని బట్టి అతిశయించకూడదు అని మనం ప్రార్థన చేసుకోవాలండి. మనం 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు. మనల్ని దేవుడు దీవిస్తే, మనకు దేవుడు సంతోషంగా ఉంటే, మనల్ని దేవుడు ఆశీర్వదిస్తే, మనల్ని దేవుడు క్షేమంగా ఉంచితే, మనం ఎప్పుడు కూడా మొదటి ప్లేస్ ఎవరిని పెట్టాలి? దేవుణ్ణి పెట్టాలి. మొదటి ప్లేస్ ఏమో మనం ఏం గెలుచుకున్నా, ఏం పొందుకున్నా, ఏమి మనం క్షేమం పొందుకున్నా, దీవెన పొందుకున్నా, సమాధానం పొందుకున్నా, ప్రశాంతంగా ఈరోజు బతుకుతున్నాం, ప్రభానికి స్తోత్రం నీ కృపను బట్టి. 2వ ప్లేస్లో ఎవరు ఉండాలి తెలుసా? సంఘ కాపరి ఉండాలి. ప్రభా నా సంఘ కాపరి వలన, ఆయన ప్రార్థన వలన నేను బాగున్నాను తండ్రి. 3వ ప్లేస్లో ఎవరు ఉండాలి తెలుసా? నువ్వు ఉండాలి. నీ ప్రయాస. 1 దేవుడి కృప, 2 సంఘ కాపరి ప్రార్థన, 3 నీ ప్రయాస. కానీ ఏం చేస్తున్నారు తెలుసా కొంతమంది? 3వ ప్లేస్లోనేమో సంఘ కాపరి వస్తాడు, 2వ ప్లేస్లోకి ఏమో దేవుడు వస్తాడు, వీళ్ళు మొదటి ప్లేస్కి వెళ్తారు. నువ్వు ప్లేస్ని మార్చేస్తా, ఆయన నీ పొజిషన్ మార్చేస్తాడు. మనం ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రభా. ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి, సెకండ్ ప్రయారిటీ దైవ సేవకుడికి. మన కోసం ప్రార్థన చేస్తారు, మన కోసం కన్నీరు కారుస్తున్నారు, మన కుటుంబం బాగుండాలని వాళ్ళు ప్రయాసపడుతున్నారు. 3వది నీ ప్రయాస. నేను కష్టపడుతున్నాను తండ్రి, ఇదిగో కష్టపడుతుంది, కష్టాన్ని బలాన్ని నాకు ఇచ్చావు, నా కష్టాన్ని బట్టి నేను దీవించబడ్డా, నేను ఇంత కష్టపడ్డాను కానీ దీవించబడ్డా అని చెప్పమంది నా దేవుడు. దీని వెనక నా దేవుడు కృప, నా దైవజనుడి ప్రార్థన, నా ప్రయాస 3 ఉన్నాయి. ఈ 3ని బట్టి నేను ఇలా ఉన్నాను. నేను చెప్పగలిగే సాక్ష్యం ఉంటే నీ పొజిషన్ ఎవరు మార్చలేరు, ఇక తిరుగుండదు, దానికి ఎవరు తీయలేరు. అలా కాకుండా ప్లేసులు మార్చావా, 3 ప్లేసులు ఏదో ఒకటి అటు తిట్టేసి, ఇటు తిట్టేసి, అటు తిట్టేసి నీ ప్లేస్ కూడా మారుస్తుంది. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి, గర్విష్ఠులు యెహోవా పెరికి వేస్తాడు. గర్విష్ఠురాలైన హేరోదు చనిపోయింది, గర్విష్ఠురాలైన అతల్య కూడా భయంకరంగా చనిపోద్ది. తన కుమారుడు రాజ్యం అంతా అంతరించిపోద్ది. ఎందుకంటే తన గర్వం. నేను ఒక రాజపుత్రిని, ఒక రాజుకు భార్యని, ఒక రాజుకి తల్లిని, ఈ గర్వం అవుతుంది. కాబట్టి మన జీవితంలో ఎలా ఉన్నా, నీ వెనకాల పొజిషన్ ఎలా ఉన్నా, నీ భర్త పొజిషన్ ఎలా ఉన్నా, నీ పొజిషన్ ఎలా ఉన్నా, నువ్వు గర్విష్ఠులుగా ఎక్కడ రాకూడదు. నాకు కానీ నా బిడ్డలకు కానీ నిన్ను బట్టి అతిశించాలి. చిన్న వ్యక్తిగత ప్రార్థన చేసుకున్న తర్వాత అందరితో ప్రేయర్ చేపిస్తారు. వ్యక్తిగతంగా